థ్యాంక్ యూ అండి. ఈరోజు చూసుకుంటే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ లేదా ఇంకో XYZ పార్టీయా కాదు. ఇక్కడ సమస్య ఏడుంది? సమస్య ఏడుంటే పుండేడైతే మందాడ పెట్టాలి. నువ్వు సమస్యను పుండును ఒక దిక్కు వదిలేసి వేరే వాళ్ళ అసలు కేటీఆర్ ఎందుకు వస్తాడు, హరీష్ రావు ఎవరు, కిషన్ రెడ్డి ఎవరు, వీళ్ళు ఎందుకు వచ్చేదానికి? ఒక సమస్య రేజ్ అయినప్పుడే కదా. ఆ రోజు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎజెండా తీసుకోలేదు. ఆ రోజు నిజంగా నీకు లీకే కాకపోతే మీరు రాకపోతుండే కదా. ఆ రోజు నీకు 30 లక్షల మంది నిరుద్యోగులు సరే ఓటేసిర్రా, ప్రచారం చేసిర్రా, ఇవన్నీ పక్కకు పెడదాం. ఆ రోజు అయితే 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, లేదా ఇక్కడ తెలంగాణ సమాజం ఒకవైపు ఉద్యోగాలు లేక, ఒకవైపు ఫీజులు రాక విద్యార్థులు కష్టాలు పడుతున్నానే కదా ఈ ప్రభుత్వాన్ని మార్చింది. ఆ రోజు నిరంకుశ ప్రభుత్వం మాకు వద్దనే కదా తెలంగాణ సమాజం వద్దనుకుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళకన్నా ఇంకా టైం పట్టింది పాపం. వాళ్ళు వచ్చిన 6 సంవత్సరాలకు నిరంకుశ పాలన ప్రజలకు తెలిసింది. కానీ మీరు వచ్చిన 7 నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనం చూస్తే ఒకవైపు డిఎస్సి, ఇంకో వైపు చూస్తే మీకు ఇంకా ఇంకొక ఘోరమైన పరిస్థితి నడుస్తుంది తెలంగాణలో. ఫీజు రియంబర్మెంట్స్ రాక కామారెడ్డి డిక్లరేషన్ లో ఇప్పటికి 7,700 కోట్లు పెండింగ్ ఉంది. వీళ్ళు ఏమన్నారు కామారెడ్డి డిక్లరేషన్ లా? మేము రాగానే ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తామంటారు. మీరు నమ్మరో ఇప్పటికీ కూడా జాబులు చేసుకోలేకపోతారు. అక్కడనేమో కాలేజ్ సర్టిఫికేట్స్ ఇయ్యడు, ఇక్కడనేమో వీళ్ళు ఇంటర్వ్యూ పోతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వమంటారు. జాబులు అటు వెళ్ళలేక 15,000 రూపాయలు కట్టలేక ఒక అమ్మాయి వరంగల్లో సూసైడ్ చేసుకుంది కదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ రాక. ఆ పాపం ఎవరిది? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ ప్రభుత్వం వద్దు, ఆ నిరంకుశ ప్రభుత్వం వద్దు అని మీకు ఓట్లు వేసిరు. వేసినాక నువ్వు వస్తున్నావు, వీడు వస్తున్నాడు, ఆ సమస్య ఉన్నప్పుడు రారా? ఇప్పుడు నీ ఇంటి కూడా మోరి ఉంటుంది, మున్సిపల్ వాడేగా రావాల్సింది. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా వస్తారో, సమస్య వచ్చినప్పుడు ఉద్యమ నాయకులు వస్తారు, వివిధ రకాల పార్టీ నాయకులు వస్తారు. వీళ్ళ ప్రాబ్లమే ప్రజలకు సాల్వ్ చేయడం కదా. ఇప్పుడు మీరు 30 లక్షల మంది నిరుద్యోగులను ఏమేమి భరోసా ఇచ్చారు మీరు? ఇక్కడ మాకు ఏంటంటే వాళ్ళు అడిగేది గొంతెమ్మ కోరికలు కూడా కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టినవే, మీరు ప్రజలకు చెప్పినవే ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఇంకోటి గారు ఎంత చిన్న లాజికల్ మిస్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అడిగేది మాకు పోస్టులు పెంచమంటలేరు పాపం. వాస్తవానికి వీళ్ళు 25,000 చిల్లర పోస్టులు ఇవ్వాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ తోని, కాంట్రాక్ట్ అధ్యాపకులతో నడిపిస్తున్నారు చాలా మటుకు. ఇటు గురుకులాలు కావచ్చు, అటు స్కూల్స్ కావచ్చు, కొన్ని స్కూల్స్ అయితే మూసేసిరు. వీళ్ళు అడిగేది పాపం ఈ 11,000 సరే అంటే వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు చూడండి నిరుద్యోగులు. సరే మాకు ఎట్లయినా మీరు ఏమని అర్థమైంది, ఈ 11,000 మాకు కొద్దిగా టైం ఇవ్వమంటారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ వచ్చింది, ఎన్ని రోజులు టైం ఇచ్చిన వీళ్ళకు? ఇప్పుడు వీళ్ళు మొన్న అన్నారు, ఏమన్నారు, ప్రభుత్వం రాగానే పసిపిల్లగాన్ని ఇప్పుడే నడుచుకొని మీరు గన్ను పెడతారా అన్నారు. అంటే పసిపిల్లోని మీద మీరు వచ్చి యుద్ధం చేస్తారు అన్నారు. ఎవరైనా ఏమనుకుంటారు, ప్రతిపక్షాలు కూడా ఒక 5 నెలలు 6 నెలలు చూసినాం. వీళ్ళు ఒక 45 రోజులు టైం సరే 40 రోజులు పోని, లేదా ఒక మంత్రి మండలిని కూర్చోబెట్టి, ఒక క్యాబినెట్ కూర్చోబెట్టి, ఇగో మీకు ఈ టైం ఇస్తే ఈ ఇబ్బందులు అవుతాయి, దీనివల్ల ఇదని ఒక షెడ్యూల్ రిలీజ్ చేయి. మళ్ళీ నువ్వు టెట్ ఎందుకు వేసినావు? అసలు అప్పుడు నువ్వు టెట్ వేయకుండా ఇదేసి ఈ పాతవి నింపేసి, వీళ్ళది ఏంటంటే ఒకటే అండి, 26,000 పోస్టులు ఉన్నాయి. ఏం చేస్తారంటే మేము మా ప్రభుత్వంలో 2 సార్లు ఇచ్చామనే గొప్పలు పోవడానికి ఇటు వీళ్ళని నష్టం చేస్తున్నారు. ఇంకోసారి కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక పిల్లలు నష్టపోతున్నారు. మేము ఏదో గొప్ప చేసినామని చెప్పుకోనికి వీళ్ళకు ఉన్నది. మేమేమంటున్నాం, మాకు రేవంత్ రెడ్డి గారు అంటే వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వ్యతిరేకం కాదు. కానీ ఇంత ప్రజలలో వ్యతిరేకతను మనం ఎట్లా వచ్చిందనేది ఇంటెలిజెన్స్ వాడు తెప్పించుకోవాలి కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏదో వెంకట్ బలమూరు గారు చెప్పిర్రో ఇంకొకరు సో అని చెప్పి అది వినే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఈ రోజు పోయినావు, మొన్న అక్కడ పోయి వచ్చి నువ్వు మూసీ నదిని చేస్తా అని బడ్జెట్ ఇచ్చినావు. మళ్ళీ నిరుద్యోగులకు కూడా ఏం చేస్తావో చెప్పాలి కదా. నువ్వు నాలెడ్జ్ సెంటర్ పెడతావా, లేదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతావా? 1-2తోనే అయిపోదు కదా. నువ్వు స్పష్టమైన హామీ ఇయ్యి. ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ నుంచి ఎంపీ అయ్యి, ఎమ్మెల్యే నుంచి ఎంపీ అయ్యి ఒకటేసారి ముఖ్యమంత్రి ఎందుకైనావు? నువ్వు ఏ ఉద్దేశంతో నేను ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే నిరుద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో ఉద్యమాలు నడిస్తే నువ్వు వచ్చినావు. ఆ రోజు నిన్ను నిర్బంధిస్తే ఒక బండి పైన నువ్వు వచ్చి ఎన్సీసీ గేట్ లోపల నుంచి వచ్చి ఒకసారి మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వెనుక నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు లీడర్గా గుర్తింపు పొందినావుగా తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు వేరే వాళ్ళకంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేదు, కొంచెం ప్రజలలో నువ్వైతే ప్రత్యక్షంగా పాల్గొన్నావు కదా. ఇప్పుడు మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే తక్షణమే దీని మీద ఈ తర్జన భర్జన వాతావరణాన్ని మానేయాలి. ఈ విషయంలో బీజేపీ వాళ్ళని కానీ బీఆర్ఎస్ వాళ్ళని కానీ వాళ్ళని ముంగడ పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో అడగండి, నిరుద్యోగుల భవిష్యత్తుతో అడగండి. దయచేసి వాళ్ళు అడిగేది 40 రోజుల సమయం, కాబట్టి 40 రోజుల సమయం ఇవ్వండి. ఇంకోటి అవసరమైతే 25,000 పోస్టులు ఒకటేసారి భర్తీ చేసే విధంగా పొమ్మని చెప్పి, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, ఇవే కాదు. ఇప్పుడు మీరు అలా తీసుకుంటే 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలి మీరు వచ్చే సంవత్సరం వరకు. మళ్ళీ ఎట్లా 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తారు? ఇప్పుడు ఇంకా అనేక ఖాళీలు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇప్పుడు బీసీ వెల్ఫేర్ లో పోతే హాస్టళ్లలో వర్కర్ లేరు. 600 మంది విద్యార్థులు ఉంటారు, వానికి 3 వర్కర్లు ఉంటారు. వానికి అన్నమో కూడా ఉండాలి, వానికి స్ట్రామింజర్ ఎవరు, వాచ్మెన్ ఎవరు,
దుర్భర స్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. ఇవన్నీ వద్దనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. ఇంకో జోక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆ మంత్రి మండలి నింపురు, ఆ నిరుద్యోగ 6 మంది విద్యాశాఖ ఎవరిని అడగాలి మేము? ఇప్పుడు మీరంటే బిజీ ఉంటారు. మిమ్మల్ని ఒక బలమూరి వెంకట్నో లేకపోతే ఒక చనగాన దయాకర్నో ఒక ఎవరిని అడిగితే కాదు, సాల్వ్ కాదు కదా అది. వీళ్ళ ప్రస్తావన కాదు కానీ వీళ్ళతో అది కాదు. ఫస్ట్ మన విద్యాశాఖ మేము ఎవరిని పోయి కలవాలి. ఓ విద్యాశాఖ మంత్రి ఉంటే దాని మీద రివ్యూలు పెడతాడు, లేదా సంబంధిత అధికారులతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఇన్ని శాఖలను ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మనకు హోంశాఖ మీరే, విద్యాశాఖ మీరే, ముఖ్యమంత్రి మీరే, పోనీ పూర్తి స్థాయి కంట్రోల్ మీద ఉందంటే మళ్ళీ ఢిల్లీకి పోవాలి. ఇవన్నీ పరిస్థితులలో విద్యాశాఖ మంత్రిని నింపాల్సి వస్తుంది. ఫస్ట్ 6 ఉద్యోగాలు నింపితే మిగిలిన ఆటోమేటిక్ నిండుతాయి. కాబట్టి ఇది ఎందుకంటే ఇది మానవత దృక్పథంతో ఆలోచించండి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, ఎవరండి? నమస్కారం సార్, నేను మీ యోయో ఛానల్లో లైవ్ అవుతున్నా సార్. అవునండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మాది కరీంనగర్ జిల్లా, కొత్త జిల్లా అయితే జగిత్యాల జిల్లా సార్. ఓకే, నేను ఉస్మానియా స్టూడెంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఓ సూపర్, చెప్పండి. మీరు అంటే ఇప్పుడు మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే గ్రూప్సా? సార్ నేను గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా. ప్రస్తుతానికి అయితే నేను ఎక్కువ కూర్చున్నది డిఎస్సికి. మొన్నటిదాకా గురుకులాల చదివిన సార్. ఓకే, కొద్దిగా మిస్ అయింది. ఓకే. అయితే సార్ నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సొసైటీ ఫ్యాన్ ఛానల్. అంత మిమ్మల్ని కలిసినా కూడా ఓకే, నేను కూడా సొసైటీకి సంబంధించి వీడియోస్ చేస్తుంటాను. ఓకే సార్ ఇప్పుడు లైవ్ నడుస్తుందా సార్? నడుస్తుంది, చెప్పండి సార్. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, మా ఒక బాధ ఏనండి. అయితే సార్ వీళ్ళు ఈ మన బల్మూరు వెంకట్ గాని, దయాకర్ గాని, 5 మంత్ర అతను ఆయన ఒక రియాజ్ సార్ అంటే ఆయన రియాజ్ గారు. అవును, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. తిరుమల కూడా. అవును అవును, పట్టభద్ర ఎమ్మెల్సీ అయ్యిండు సార్. కనీసం వీళ్ళకు నిజంగా నిరుద్యోగుల పట్ల కొంచెం అన్న ప్రేమ ఉందా సార్? ఇప్పుడు మేము 2013లో ఉస్మానియా గడ్డ మీద అడుగుపెట్టిన. ఉస్మానియాలో 2013లో ఎంకాన్ చేద్దామని ఉస్మానియా యూనివర్సిటీలో గడ్డ మీద అడుగు పెడితే అప్పుడు ఉద్యమాలు చేసిన నేను. ఫోక్ సింగర్, పాటలు పాడేది ఉద్యమాల. తెలంగాణ తెచ్చుకుందామని చెప్పేసి గత 10 ఏళ్ళు లాస్ అయినాం. అంటే అప్పుడు తెలంగాణ వస్తే మన కేసీఆర్ అత్తే ఏమో చేస్తాడని చెప్పేసి నిరుద్యోగులు మేము కష్టపడితే ఆయన 10 ఏళ్ళలో మమ్మల్ని అణిచివేసాడు. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది, ఆయన నిరంకుశం అని చెప్పేసి ఆయన తీసేసినాం. మేమే ఇంటింటికి తిరిగినాం. నేను 1000 మందికి ప్రభావితం చేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేయాలి వద్దు అని చెప్పేసి నేను 1000 మందికి నేను మోటివేషన్ మన గైడెన్స్ ఇచ్చుకుంటా ఏడగలిసిన అందరికి చెప్పుకుంటా మేము ఈ ప్రభుత్వాన్ని దించేసి, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అధికారం ఇద్దామని చెప్పేసి తిరిగినాం. అయినా మాకు ఇందిరమ్మ రాజ్యం అంటే తెలుసా సార్? నేను ఇక గ్రూప్స్ ప్రిపేర్ అయినంటే, డిఎస్సి ప్రిపేర్ అయినంటే మీకు తెలుసు, మేము అన్ని చదువుతాం. 1975లో ఇందిరమ్మ రాజ్యం చేసినటువంటి గొప్ప చరిత్ర మాకు అంతా తెలుసు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఒక ఏంటంటే చేస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ సార్ వీళ్ళు ఇప్పుడు పోస్టర్ నమ్మేసుకున్నారు సార్. పక్కా చెప్తున్నారు సార్. ఎందుకంటే పోస్టర్ నమ్మేశారంటారు. అమ్మేసి కాకపోతే ఇంకేం సార్? ఇప్పుడు నేను ఒక మాట అంటా సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు 5 నెలల ఇప్పుడు ఎట్లా నేనే ఆపరేషన్ చేయాలి, నువ్వు ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి 5 నెలలకే ఆమెకు ఆపరేషన్ చేస్తారా? అంటే గర్భంలో నుండి పాప ఆమెకు పరిపక్వత వచ్చి కాళ్ళు, చేతులు, తల అన్ని పరిపక్వత వచ్చి సంపూర్ణంగా 9 నెలలు నిండినట్టయితేనే పరిపక్వత వచ్చినట్టయితే